అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే అటవీ శాఖలో కొన్ని అంటే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారండి. దీనికి 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో మనకి మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఎగ్జామ్ అంతా ఏం పెట్టట్లేదు, డైరెక్ట్గా ఎంపిక అనేది చేసుకుంటున్నారు. మీ యొక్క మెరిట్ బట్టి అయితే ఎంపిక చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, లేకపోతే లేదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందరూ కూడా జాయిన్ అయిపోండి. మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో ఏంటంటే వెంటనే పోస్ట్ చేస్తుంటాము ఏవైనా జాబ్స్ ఉంటే. సో మీకు అవైతే యూజ్ అవుతాయి కాబట్టి అందులో జాయిన్ అయిపోండి. ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ షేర్ చేసేయండి. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇచ్చారు. అప్లై చేసేటప్పుడు ఈ నెంబర్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఉంచండి. అండ్ ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఏంటంటే ది వైల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు కదా. సో మనకి ఇండియా ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులు అయితే వదలకండి, చాలా యూజ్ అవుతుంది. అదొకటి. సో ఇక్కడైతే చూడండి, టెక్నీషియన్స్ ఫీల్డ్ ఆఫీస్లో మనకి ఫీల్డ్ డిపార్ట్మెంట్లో ఏంటంటే టెక్నీషియన్స్ ఉంటారు కదా, వీళ్ళకి గ్రూప్ సి కింద అయితే పోస్టులు అయితే వస్తాయి. మనకి ఎన్ని మార్క్స్ రావాలి? ఇంటరు ఇది మనకి 12thలో మినిమం ఏంటంటే 60% మార్క్స్ అనేది ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళకి స్టార్టింగ్ 19,000 నుంచి శాలరీ అనేది ఉంటుంది, 63,000 వరకు అయితే ఇస్తారు ఈ టెక్నీషియన్స్ జాబ్స్కి. అండ్ ఇక్కడ స్ట్రైనోగ్రాఫర్స్ ఉంటారు కదా, జూనియర్ స్ట్రైనోగ్రాఫర్స్, వీళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ 26,000 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. ఇవి కూడా గ్రూప్ సి కింద వస్తాయి. 10+2 ఎవరైతే 10+2 ప్యాటర్న్లో చదివారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. అండ్ ఇంకేమి ఇచ్చారు, అసిస్టెంట్ గ్రేడ్ 3 అనేది ఇచ్చారు. ఈ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు ఏంటంటే గ్రూప్ సి కిందే వస్తాయి. వీళ్ళకి కూడా 19,900 నుంచి స్టార్ట్ అయ్యి 63,000 వరకు అయితే శాలరీ అనేది ఇస్తారు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇది కూడా సేమ్ 10+2 ప్యాటర్నే ఉండాలి. వీళ్ళకి టైపింగ్ కూడా ఏమైనా వచ్చి ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు, అదొకటి. అండ్ ఇంకా డ్రైవరు ఆర్డినరీ గ్రేడ్ అనేది ఇచ్చారు. వీళ్ళకి స్టార్టింగ్ 20,000 నుంచి 63,000 వరకు అయితే ఉంటుంది. 10th స్టాండర్డ్ అనేది ఉండాలి. ఇప్పుడు కార్ డ్రైవింగ్ వాళ్ళకి ఏంటంటే మినిమం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇది. అండ్ ఇక్కడ కుక్కు మనకి అటవీ శాఖలో ఉండే పోస్టులు ఇవి లైన్గా మీ అర్హత, ఎడ్యుకేషను, ఎక్స్పీరియన్స్ ఏముందో ఆ పోస్టులకు మీరు ఎలిజిబుల్ కాబట్టి అప్లై చేసుకోండి, యూస్ చేసుకోండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ అంటే మనకి గవర్నమెంట్ జాబ్స్ని ఏవి అంత చిన్నగా ఒక పోస్ట్ వచ్చినా సరే దాన్ని వదులుకోకూడదు. సో అదొకటి. అదే మనకి కుక్ అనేది వీళ్ళకి సేమ్ శాలరీ ఇస్తున్నారు. హై స్కూల్ విత్ డిగ్రీ డిప్లొమా ఇన్ కుక్కరీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చారు. మీకు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే మీరు ఎక్కడైనా కుకింగ్ చేస్తూ ఏదైనా ఎక్కడైనా సరే ఉంటే అక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోండి, అదైనా యూజ్ అవుతుంది. అండ్ ల్యాబ్ అటెండర్ అనేది ఉంది కదా, ఈ ల్యాబ్ అటెండర్కి ఏంటంటే వీళ్ళకి 18,000 నుంచి 56,000 వరకు అయితే ఇస్తారు. 10th స్టాండర్డ్ అనేది ఇది మనకి 12th ఇంటర్ అయితే సరిపోద్దండి. సో ఈ ల్యాబ్ అటెండర్కి ఇంటర్ అయితే సరిపోద్ది. ఇంటర్లో 60% మార్క్స్ అనేది ఉండాలి. సో అదొకటి ఇచ్చారు. ఇంకా ఇవి అయితే మెయిన్ పోస్టులు. సో ఇవి పోస్టులు వచ్చేసరికి అయితే ఇవైతే ఇంకా చాలా ఇక్కడ ఏజ్ అయితే ఇచ్చారు చూడండి. ఏజ్ వచ్చేసరికి ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు ఇచ్చారు ఏజ్. ఇచ్చేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే చూడండి, రిలాక్సేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ SC ST OBC అండ్ అదర్ కేటగిరీ యాజ్ పర్ గవర్నమెంట్ ఇండియన్ రూల్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ నో ఏజ్ రిలాక్సేషన్స్ ఈజ్ అలౌడ్ అని అయితే ఇచ్చారు. సో అన్రిజర్వ్డ్ పోస్ట్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రొవైడెడ్ ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఇచ్చారు.
సో మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇస్తారు. బట్ దీనికైతే ఫస్ట్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇస్తున్నారు. సో అది మెయిన్ ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 5 years ఉంటుంది, అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఉంటుంది, అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఒక 10 years అట్లా ఉంటాయి. సో ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవి మెన్షన్ చేస్తారు. అంటే ప్రతి పోస్ట్కి కూడాను ఇక్కడ టెక్నికల్ అసిస్టెంటు అండ్ ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి 18 to 28 ఇచ్చారు. అండ్ టెక్నీషియన్స్, జూనియర్ స్టైనోగ్రాఫరు, అసిస్టెంటు, డ్రైవరు, కుక్కు వీళ్ళకి 27 ఇట్లా అయితే ఇచ్చారు. సో ఇది ఏజ్. అండ్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఎలా అప్లై చేయాలి ఇలాంటివంతా. ది క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ ద అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ కంప్లీటెడ్ ఇన్ ఆర్ రెస్పెక్ట్స్ బై ఇది రిజిస్టర్డ్ స్పీడ్ పోస్ట్ ఆఫ్ అనేది ఇచ్చారు. సో మనం ఏంటంటే దీనికి ఆన్లైన్లో అంతా అప్లై చేయడానికి ఏం లేదు. స్పీడ్ పోస్ట్ ద్వారా వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి అనేది మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వీళ్ళకి స్పీడ్ పోస్ట్ అనేది చేసేవచ్చు. ఆ అడ్రస్ ఏంటి? ఈ రిజిస్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాణి, డెహ్రాడూన్ అనేది ఇచ్చారు. ఉత్తరాఖండ్ సూపర్ స్క్రిప్టింగ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది ఇచ్చేసి మీరు ఈ అడ్రస్కి అంతా పంపించేయాలంట. మనకి ఎప్పుడంటే లాస్ట్ డేట్ అంతా ఏమి ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఏంటంటే 1వ తారీఖు 13 అంటే మనకి 1వ తారీఖు అది 1వ నెల ఉంటుంది కదా, 2025 13 వరకు అయితే ఉంది. సో అదొకటి లాస్ట్ డేట్. అలాగంతా ఇవంతా ఒకసారి మీరైతే కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూడండి, చూసి అప్లై చేయండి. సో ఇవంతా అలాగే మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఈ జాబ్ గురించి తెలుసుకోవాలన్నా సరే మీరైతే వీళ్ళు ఉంటుంది కదా ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు, ఆ ఈమెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. అలాగే ఇది వీళ్ళ యొక్క వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఓపెన్ చేయగానే ఈ నోటిఫికేషన్ అనేది మీకైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే వీళ్ళ యొక్క నెంబర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. మీకు ఈ జాబ్ గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి శాలరీస్ ఎలా ఉంటాయి, ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, అసలు వర్క్ ఏంటి, ఇలాంటివన్నీ మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా వీళ్ళకి మీరు కాల్ చేసి అయితే అడగచ్చు, లేదా మెయిల్ అయినా సరే పెట్టచ్చు. అలా వీళ్ళకి మెయిల్ చేయడానికి, కాల్ చేయడానికి మీకు ఇబ్బంది ఉన్నా సరే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళైతే పిన్ టు పిన్ మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.